అక్క చెల్లెమ్మలకు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. అందులో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద 22 లక్షల ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. 8.65 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఒక్కో ఫ్లాట్ విలువ ప్రాంతాన్ని బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు పలుకుతోంది. జగనన్న కాలనీల్లో 32,909 కోట్లతో మౌలిక వసతులతో పాటు పాఠశాలలు, హెల్త్ సెంటర్లు వంటి సామాజిక మౌలిక వసతులను ఏర్పాటు చేసి మోడల్ కాలనీలుగా అభివృద్ధి చేస్తోంది జగనన్న ప్రభుత్వం. ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే కాకుండా యూనిట్కు 1,80,000 రూపాయల చొప్పున ఇంటి నిర్మాణానికి అందిస్తోంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా 15,000 రూపాయలు, సిమెంటు, స్టీలు ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో అక్క చెల్లెమ్మలకు ఇంకో 40,000 రూపాయల లబ్ధి. మొత్తం 2.7 లక్షలతో ఒక్కో ఇంటి నిర్మాణం. కొందరు లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో వారి కలలకు అనుగుణంగా ప్రభుత్వ మోడల్ ప్లాన్ పై అదనపు హంగులతో నిర్మించుకోవడానికి కూడా అదనపు ఆర్థిక సాయం అందిస్తోంది అక్క చెల్లెమ్మల మనసు తెలిసిన జగనన్న ప్రభుత్వం. పూరిపాకలో చాలా వర్షం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. ఇంటి తాటేకులన్నీ ఎగిరిపోయి చాలా అవస్థ పడ్డామండి. ఇప్పుడు అయితే జగన్ గారు ఇల్లు కట్టుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది. సొంత ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నివసిస్తున్నాం. లబ్ధిదారులందరికీ 35,000 రూపాయల అదనపు రుణాన్ని పావలా వడ్డీకే అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. ఇందులో భాగంగా 12.77 లక్షల మందికి 4,500.19 కోట్ల బ్యాంకు రుణం అందించి అందులో ఈ దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద 46.90 కోట్లను నేడు బటన్ నొక్కి జమ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కోవిడ్ మహమ్మారి 2 ఏళ్ల పాటు సంక్షోభం సృష్టించిన, గిట్టని వాళ్లు కోర్టుల్లో కేసులు వేసి అడ్డంకులు సృష్టించిన, అవినీతికి వివక్షకు తావు లేకుండా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించి ఊళ్లు సృష్టించిన జగనన్న. ఇది జగనన్న సృష్టి, పేదలకు స్వగృహ వృష్టి. అడగండి, ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడితే ఇది కాదా అభివృద్ధి అని కూడా గట్టిగా నిలదించండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవ మంత్రి వాళ్ళ ఎన్నిక మాట్లాడాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. అన్న కొండల్లో కోనల్లో 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర అన్న. ఆ పాదయాత్ర ఈరోజు సుమారుగా 1 కోటి మంది అక్క చెల్లెమలు, అంటే పిల్లా పాపల మొత్తం కూడా 1 కోటి మంది చరిత్రని ఈ రోజున మీరు వాళ్ళకి శాశ్వతంగా చిరునామా కల్పించిన ఒక గొప్ప యజ్ఞం ఈరోజు జగనన్న ఇళ్ల నిర్మాణం అన్న. ఈరోజు నిజంగా ఒక గ్రామం ఏర్పడాలంటే 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆ గ్రామ చరిత్ర. ఈరోజు మన జగనన్న కాలనీల నిర్మాణం 2.5 సంవత్సరాల్లోనే ఒక కాలనీ నిర్మాణం, ఒక గ్రామ నిర్మాణం, ఒక మున్సిపల్ ఆ జగనన్న కాలనీ నిర్మాణం. అంటే 100 సంవత్సరాలు జరిగిన గ్రామాలు ఈరోజు మనం నిర్మించిన కాలనీలు, జగనన్న కాలనీలు 2.5 సంవత్సరాల్లోనే 17,000 కాలనీలు నిర్మాణం జరిగింది. అంటే భారతదేశ చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారి పేరు చిరస్థాయిగా మిగిలిపోయిందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు మీ చల్లని దీవెనలు, మీ మనసు, మీ వెన్నలాంటి మనసు, అంటే సాధ్యం ఎవరికి సాధ్యం కాదన్న. ఎవరిస్తారు? ఒక 10,000 ఇళ్ళు కడతారు, లేకపోతే 1,00,000 ఇళ్ళు కడతారు. భారతదేశ చరిత్ర చూసుకోండి. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా సరే
31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతూ ఇప్పటికే 9 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగి అక్క చెల్లెమ్మలు పిల్ల పాపలతో వెళ్ళి జయహో జగనన్న అని చెప్పేసి సంతోషంగా వాళ్ళు ముచ్చట పడుతూ మీ పేరు మీ అడ్రస్ అంటే గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకున్నారంటే మీకు అంటే ఆ దేవుడు మీకు ఇచ్చిన ఆ మహానీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఇచ్చిన ఒక వరం ఈ రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి మిమ్మల్ని శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటారు. మీరు ఈ చేసే మహాయజ్ఞానికి ఈ యజ్ఞం మనం స్టార్ట్ చేసి కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఎంతమంది మారీచులు అడ్డుపడినా సరే ఈ యజ్ఞం ఆగదు. మీరు ఏ విధంగా అయితే 31 లక్షల ఇళ్ల అంటే ఆ రోజు మరి పాదయాత్రలో చెప్పింది 25 లక్షలే అయినా సరే ఈ రోజున 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 31 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరిగి మీ చేతుల మీదుగా అక్క చెల్లెములు సంతోషంగా 1 కోటి మంది జయహో జగనన్న అని చెప్పేసి నిందించే రోజు అతి తొందరలో ఉందని చెప్పేసి చెప్తూ అక్క చెల్లెములందరూ కూడా అన్నని మీ గుండెల్లో పెట్టుకొని రేపు రాబోయే పరిస్థితుల్లో ఎంతమంది మారీచులు అడ్డు వచ్చినా ఎంతమంది దుర్మార్గు వచ్చినా జగనన్న మన సొంతం, జగనన్న మావాడు, జగనన్న మా అన్న, మా తమ్ముడు, మా బిడ్డగా మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వంగా చూసుకుంటున్నారన్న. తప్పనిసరిగా దేవుడు ఆశీస్సులు మీకు నిండు నూరేళ్లు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దేవుని దయ వల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 12,77,373 మంది నా అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 35,000 రూపాయలు చొప్పున పావులా వడ్డీకి రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావులా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 monthsలోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎవరు సాహసం కూడా బహుశా చెయ్యని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు. ఏకంగా 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, అందులో ఇప్పటికే 22,25,000 ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం. ఇది నిజంగా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా 2,70,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అక్కడ మౌలిక వసతుల కోసం మరో ₹1,00,000 మళ్ళీ అదనంగా కూడా ఖర్చు అవుతూ ఉంది. దాదాపుగా 3,70,000 రూపాయలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, ఆ ఇంటి నిర్మాణానికి అయితేనేమి ఖర్చు అవుతా ఉన్న పరిస్థితుల్లో 1,80,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా ఇస్తూ ఉన్నాం. మరో 35,000 రూపాయలు దాదాపుగా అక్క చెల్లెమ్మలకు పావులా వడ్డీకి రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇసుక దాదాపుగా 15,000 రూపాయలు వాల్యూ చేసే ఇసుకను ఉచితంగా ఆ ఇంటికి సంబంధించి అక్క చెల్లెమ్మలకు ఫ్రీగా ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నాం. ఇవి కాక మరో 40,000 రూపాయలకు సంబంధించిన వివిధ రకాల వస్తువుల మీద ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా సిమెంట్ కానీ, స్టీల్ కానీ, మెటల్ ఫ్రేమ్స్ కానీ, మెటల్ కానీ ఇట్లా రకరకాల వస్తువుల మీద మరో 40,000 రూపాయలు కూడా ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంది. ఒకవైపున 2,70,000 రూపాయలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం ఒకవైపున, మరో ₹1,00,000 రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పైప్ లైన్లో ఒకవైపున ఉండగానే ఈ 31,19,000కు సంబంధించిన ఒక్కొక్క ఇంటి స్థలం విలువ కనీసం అంటే దాని మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి, జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి కనీసం అంటే 2.5 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే కొన్ని ప్రాంతాలలో కొన్ని జిల్లాలలో అయితే 15 లక్షల పైచులకి ఉట్టి ఇంటి స్థలం విలువ మాత్రమే ఉన్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఇంకా ఈ ఇంటి స్థలం విలువ మీద ఈ 2,70,000 రూపాయలకు సంబంధించిన ఇల్లు, మరో ₹1,00,000 రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా ప్రతి అక్క చెల్లెమ్మకు 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల దాకా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక ఆస్తిని ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వగలిగే ఒక గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ దఫా ఈ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ 4,07,323 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికి 0 వడ్డీ కింద ఈ 47 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం. బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ళు దాదాపుగా 9% నుంచి 9% నుంచి 11% దాకా వడ్డీకి బ్యాంకుల నుంచి ఈ రుణాలు తీసుకొని ఈ అక్క చెల్లెమ్మలందరూ కూడా ప్రాంప్ట్గా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మలు చేస్తూ పోయే కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మలు చేయాలి. ఆ అక్క చెల్లెమ్మలు ప్రాంప్ట్గా డబ్బులు కట్టడం వాళ్ళ బాధ్యత. వాళ్ళు కట్టిన ఈ ఇంట్రెస్ట్, వాళ్ళు కట్టిన ఈ వడ్డీ సొమ్ము ఏదైతే ఉందో ఆ వడ్డీ సొమ్మును తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంగా మన కార్యక్రమం. ఆ అక్క చెల్లెమ్మలకు నికరంగా కేవలం పావులా వడ్డీ మాత్రమే ఆ అక్క చెల్లెమ్మలకు ఈ 35,000 రూపాయలకు మీద పడే వడ్డీ అవుతుంది. ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేద్దాం. సార్, ఇప్పుడు మీ అనుమతితో కొంతమంది లబ్ధిదారులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో విత్ యువర్ పర్మిషన్, ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ విశాఖపట్నం కలెక్టర్ సార్ మల్లికార్జున్ టు ప్లీజ్ రెస్పాండ్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. సార్ ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడ స్థానిక మేయర్ హరి వెంకట కుమార్ గారు, అలాగే ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు చేస్తున్నారు సార్. సార్ మీ అనుమతి సార్. సో మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సార్ మనకు ల్యాండ్ పోలింగ్ ప్రాసెస్ ద్వారా సుమారుగా 1,35,000 మందికి
మరి చేతుల మీద మనం పత్రాలు కూడా పంచుకోవడం జరిగింది సార్. అలాగే సార్ మనకి అందరికి కూడా హౌస్ సైడ్స్ సంబంధించిన వస్తువు కూడా శాంక్షన్ కావడం జరిగింది సార్. సో అందులో మనకి 94,000 పైచలకు మనకి ఆప్షన్ 3 హౌసెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఇలా సుమారుగా మనకి 62,000 పైచలకు మంది బెనిఫిషియరీస్ మనం 35,000 రూపాయల ఏదైతే బ్యాంక్ లింకేజ్ ఉందో సార్ అది చేయడం జరిగింది సార్. సార్ ఇందులో మనకి ఈరోజు సుమారుగా మనకి సుమారు 1 కోటి రూపాయల పైచలకు మనకి ఈ వడ్డీ రీయింబర్స్మెంట్ కింద మనకి ఇక్కడ స్థానికంగా విశాఖపట్నం బెనిఫిషరీస్కి రావడం జరుగుతూ ఉంది సార్. సార్ ఇందులో మనకి ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో మనకి మాట్లాడడానికి తమతో వాళ్ళ భావాలను సేవ చేసుకోవడానికి మనకి కనుకల హైమావతి అని ఒక బెనిఫిషరీ మనకి ఇక్కడ ఉన్నారు సార్. సార్ ఈవిడ మనకి చంద్రంపాలెంలో ఒక అద్దె ఇంట్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు సార్ యాక్చువల్గా. సార్ దీనికి మనకి తమ్ముడుపల్లి అనే ఒక పెద్ద లేఅవుట్ ఉంది సార్. సుమారుగా ఒక 17,000 మందికి ఒకే పెద్ద లేఅవుట్ వేసాం సార్. అక్కడ ఆ లేఅవుట్లో తనకి ఇల్లు ఇక్కడ హౌస్ ఎక్కిచ్చేసి హౌస్ కూడా ఈరోజు ఆర్సీ లెవెల్లో కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటుంది సార్. కంప్లీషన్ అవుతుంది సార్. సార్ దీనికి అంటే సామాజికంగా వెనుకబడిన వర్గానికి సంబంధించిన ఈ మహిళ సార్. దీని సామాజిక అంటే శ్రీ వెంకటేశ్వర మహిళా స్వయం సహాయక సంఘం తరఫున ఆవిడ సభ్యురాలు ఉండి ఈ 35,000 రూపాయల లోన్ కోసం తీసుకోవడం జరిగింది సార్. సో మీ అనుమతితో శ్రీ హైమావతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం మళ్ళీ. బాగున్నారమ్మా కళ్యాణమ్మ తల్లి? బాగున్నారు తల్లి హరమ్మ హరికుమారమ్మ తల్లి బాగున్నారమ్మా? యా సారీ మళ్ళీ ప్లీజ్ గో. నమస్తే జగనన్న. నమస్తే తల్లి. నా పేరు హైమావతి అన్న. విశాఖపట్నం చంద్రంపాలెం 7వ వార్డులో చెప్తున్నానన్న. నేను 12 సంవత్సరాలుగా కూడా విశాఖపట్నంలో అద్దెంట్లోనే ఉంటున్నానన్న. ఏ రకమైన సహాయం కూడా ముందు ప్రభుత్వాల నుంచి నాకు అందింది లేదు. అదేవిధంగా అద్దెలలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చానన్న. ఒక సాయంత్రం అయ్యేసరికి 8 అయ్యేసరికి లైట్లు ఆపేయాలి, 2 నీళ్ళు ఎక్స్ట్రా పట్టుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ముందున్న ప్రభుత్వాలు ఇంటి కోసం తిరిగి వస్తాయన్న. అలాంటి సమయంలో మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగిందన్న. వాలంటీర్ల సహాయంతో సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న. అనంతపురం మండలం తంగుడుగిల్లో నాకు 48 గజాల స్థలం అనేది ఇచ్చారన్న. స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయించడం జరిగిందన్న. నిజంగా నమ్మలేకపోయాం. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగని పని. ఒకసారి మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. అంతేవిధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేని నాకు ఈరోజు ఒక లక్షాధికారిగా ఒక 12 నుంచి 15 లక్షలు ఉన్నటువంటి స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి దాన్ని ఈ రోజు ఈ విశాఖపట్నంలో పర్వాలేదు అన్న స్థితిలో నిలబెట్టారన్నా. ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అన్నగా అంతకన్నా ఎక్కువే చేశారన్నా మీరు. అదేవిధంగా మా పాపకి అమ్మఒడి లభిస్తుందన్నా. ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా నేను ఆశా వడ్డీ పొందుతున్నానన్నా. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా పొందుతున్నానన్నా. మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ స్థలాలు చూస్తే అంతా కూడా బీడు భూములు బంజరు భూములు ఉన్నాయన్నా. మేము ఇక్కడ ఉండగలమా, ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకొని మేము ఏమైనా అసలు నివాసం ఉండగలం అనే ఒక రకమైన సందిగ్ధంలో ఉన్న సమయంలో నాకు చాలా భయం వేసింది, అసలు ఉంటామా ఇక్కడ అని చెప్పి. కానీ అందుకు కూడా మేము కట్టుకోలేమన్న పరిస్థితిలో కూడా మీరే సహకారం అందించారు. 1,80,000 మీరే అందించారు. ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా 35,000 అందించి ఇప్పుడు వాటికి తిరిగి మాకు వడ్డీలు అందిస్తున్నారన్న. ఈ విధంగా ఏ ప్రభుత్వం చేయదన్నా ఒక్క మీ హయాంలో మాత్రమే జరుగుతుంది. అందుకని చెప్పి మళ్ళీ మీరు మాకు కావాలన్నా. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు స్లాబ్ వరకు ఇల్లు అయిపోయింది. ఆ లేఅవుట్ రోడ్లు కానీ, కరెంట్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఏ కార్పొరేట్ కాలనీలకి కూడా తగ్గకుండా మాలాంటి నిరుపేదలకి ఇలాంటి అక్క చెల్లెలకి మీ సహాయం అందించారన్నా. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. కరోనా టైంలో కూడా మన ప్రభుత్వం చేసినట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్నా, చెయ్యలేదు, చెయ్యబోదు అన్నా. మీరే కావాలన్నా మాకు. మళ్ళీ మళ్ళీ మీరు రావాలి. ఇలాంటి ఎన్నో పథకాలు చేయూతులు మాలాంటి అక్క చెల్లెలకు అందించాలన్నా. ఇలాంటి ఎన్నో సహాయాలు చేశారన్నా. నాలాంటి అక్క చెల్లెలు ఎంతో మంది మీకు రుణపడి ఉంటారన్నా. మాట తప్పని మడం తిప్పని రాజన్న బడ్డగా మీ మాట నిలబెట్టుకున్నారన్నా. చాలా ధన్యవాదాలన్నా నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్ అమ్మా. దాదాపుగా విశాఖపట్నంలో
ఒక్కో ఇంటి స్థలం విలువ దాదాపుగా 10-12 లక్షల రూపాయలు పలుకుతా ఉన్న పరిస్థితులు. అందులో ఇంటి నిర్మాణం పూర్తవుతే కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల దాకా దగ్గర ఒక్కొక్క ఇంటి స్థలం విలువ. దేవుని దయతో ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. దాదాపుగా 1,24,000 మళ్ళీ కరెక్టా వైజాగ్లో? సార్ 1,30,000 మందికి పట్టాలు ఇచ్చాము సార్. అందులో ఇప్పుడు 1,30,000 కూడా హౌస్ కూడా శాంక్షన్ అయ్యాయి. సో దాదాపుగా 1,30,000 మందికి దగ్గరగా ఇళ్ళ నిర్మాణం జరుగుతూ ఉంది. రియలీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ గుంటూరు. వేణు ప్లీజ్ రెస్పాండ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ వేణు. సార్ ఈరోజు రాష్ట్రంలో సార్ సొంత ఇల్లు లేని పేదలు ఉండకూడదు అనే ఒక గొప్ప సంకల్పంతో మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు సార్ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద గుంటూరు జిల్లాలో 304 లేఅవుట్లు తయారు చేసి సార్ 1,47,419 మంది కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి పొజిషన్స్ చూపెట్టాం సార్. ఇందులో దాదాపుగా 2,512 ఎకరాలు సార్ ప్రైవేట్ భూములు 1,450,70,00,000 రూపాయలు వెచ్చించి ఈ ల్యాండ్స్ తీసుకున్నాం సార్. ప్రభుత్వ భూములు అట్లనే సిఆర్డిఏలో ఉన్న భూములతో మినహాయింపు. సో ఇంత ఖర్చు పెట్టి తీసుకొని సార్ 304 లేఅవుట్లలో మనం వీళ్ళకందరికీ ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత 70,444 ఇల్లు సార్ శాంక్షన్ చేసి ఈ విడతలో కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి సార్. సో 17,706 ఇల్లు ఇప్పటికే పూర్తి గృహప్రవేశాలు చేసుకున్నారు సార్. ఇంకో 18,448 టిడ్కో ఇల్లు కూడా పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేశారు సార్. సో మొత్తం 36,154 ఇల్లు జిల్లాలో పూర్తి గృహప్రవేశాలు చేసుకున్నారు సార్. ఈ సందర్భంగా సార్ వీళ్ళకి ఈ 1,80,000తో పాటుగా 35,000 రూపాయలు మనం ఏదైతే ఎస్హెచ్జి మెంబర్స్ కి లోన్ ఇచ్చామో అది 52,223 మంది సభ్యులకి 182,78 రూపాయలని లోన్ గా అందజేయడం జరిగింది సార్ ఇప్పటికే. సో ఇందులో ఈ రోజున సార్ తమరి సువర్ణ హస్తాల మీదుగా 11,088 కుటుంబాలకి 1,70,41,890 రూపాయలు ఈ వడ్డీ రీయింబర్స్మెంట్ కూడా వారికి జమ అవుతా ఉంది సార్. సో ఇంత గొప్ప కార్యక్రమంలో సార్ ఈ ఇంటి నిర్మాణం ప్రారంభం నుంచి మాతో పాటుగా ప్రజాప్రతినిధులు అలానే ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు సార్. ఈ రోజు కూడా సార్ ఇంత మంచి కార్యక్రమంలో మాతో పాటుగా లబ్ధిదారులతో పాటు ప్రజాప్రతినిధులు సార్ గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ కృష్ణ గారు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్రావు గారు, శాలివాహన కార్పొరేషన్ చైర్పర్సన్ పురుషోత్తం గారు మాతో జాయిన్ అయి ఉన్నారు సార్. సో ఇఫ్ యూ పర్మిట్ సార్ పగడాల స్వర్ణ సింధూరాణి అని ఆమె పేరేచర్ల లేఅవుట్ లో సార్ మేడికొండూరు మండలానికి సంబంధించి ఈ పేరేచర్ల లేఅవుట్ లో ఈమెకి ఇంటి స్థలము అట్లానే ఇల్లు ఇవ్వడం జరిగింది సార్. ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకొని ఆమె 1.5 సంవత్సరంన్నర పాటుగా అక్కడనే నివసిస్తా ఉంది సార్. ఆమె టైలరింగ్ చేసుకుంటూ ఒక అద్దె ఇంట్లో ఉండేది సార్ ఇక్కడ. సో ఇప్పుడు ఆమె మీ అనుమతితోటి మీతో మాట్లాడాలనుకుంటున్నారు సార్. ఒక్క నిమిషం వేణు. గిరి బాగుండరు, గిరి కృష్ణమ్మ తల్లి బాగుండరు, మను బాగుండ, మను పురుషోత్తం బాగుండ, పురుషోత్తం. సారీ వేణు, ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పగడాల స్వర్ణ సింధూరాణి తమతో సంభాషిస్తారు. నమస్కారం జగనన్న, నా పేరు స్వర్ణ సింధూరాణి, మా భర్త పేరు సుబ్రహ్మణ్యం, నాకు 2 పిల్లలు జగనన్న. మీ గుంటూరు జిల్లా మేడుగుండ్రు మండలం పేరిచల్ల గ్రామం లేవట్ 5 ఇంకా వచ్చానన్న. నేను మాకి 1.5 సెంటు స్థలం ఇచ్చారన్న. ఆ స్థలం విలువ ఇప్పుడు 10 లక్షలన్న. మాకి అది కాక ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చి 1,80,000 ఇచ్చి అది సరిపోక 35,000 డోక్రాల లోన్ పావుల వడ్డీకి ఇచ్చారన్న. అది కాక ఇప్పుడు ఆ పావుల వడ్డీ మళ్ళీ మాకు వాపస్ ఇస్తున్నారన్న. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేమన్నా మేము. మాకి రోడ్లు, కరెంటు, వాటర్ అన్ని ఫెసిలిటీ బాగా చేశారన్న. ఆ ఇల్లు కట్టుకుంటుంటే మేము యావ అధికారి దగ్గరికి వెళ్ళలేదన్నా. మేము మీరు రండా మాకు బిల్లు పెట్టండి అని మేము యావ అధికారి దగ్గరికి వెళ్ళాలని అందరూ మా ఇండ్లు కాడ వచ్చి చేశారన్న. ఒక్క అధికారి కూడా మమ్మల్ని లంచం అడగలేదన్నా. నిజంగా మీ పరిపాలన ఎక్కడా చూడలేదన్నా. నేను అంత గ్రేట్ గా అంత ఇల్లు కట్టి వాళ్ళు చెప్పిన మాట వల్ల తొందరగా ఇల్లు కట్టుకొని 1.5 సంవత్సరాలు ఇంకా ఉంటున్నానన్న. ఈ జూన్ వస్తే 2 ఏళ్ళు అవుతుందన్న నేను ఆ ఇంట్లోకి వెళ్ళి.
పిల్లల్ని వేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతున్నానన్న. ఆడ మా కాలనీలో కరెంట్ ఆఫీస్ కూడా కట్టించారన్న. లైట్లు వెలుగులకి 2 కళ్ళు సరిపోవట్లేదన్న మీ కాలనీ చూడటానికి. ఆర్చ్ గేట్ కట్టారు. నిజంగా అప్పుడు కృష్ణుడు ద్వారక కట్టించాడంట. అన్ని క్యాస్ట్లు కలిసి బతికే వాళ్ళంట. నిజంగా నేను చెప్తున్నాను, ఇప్పుడు మనసారా చెప్తున్నాను, ఏపీలో కట్టింది అన్ని జగనన్న కాల్ని ఒగొట్టిన ద్వారకా నేను చెప్తున్నానన్నా. అన్నా నేను పొగుడుతున్నాను అనుకోమాకన్నా, నేను మనసారా చెప్తున్నానన్నా. తల్లి తండ్రి నాకు జీవితం ఇచ్చారు, జన్మనిచ్చారన్నా. మాకి మీరు జీవితమే ఇచ్చారన్నా. అసలు అది మేమైతే తమిళనాడు నుంచి వచ్చి ఇంతలా మేము అనుకోలేదన్నా అసలుకి. నాకు 34 ఏళ్ళన్నా, 34 ఏళ్ళ నేను ఇంతమందిని చూశాను కానీ ఒక్కరు కూడా మీలా పరిపాలన చేసింది లేదన్నా. అది సరిపోక మా పిల్లల జీవితం సెటిల్ చేశారన్నా మీరు. మా అబ్బాయికి ట్యాబు, బుక్స్, పెన్ను, టెక్స్ట్ బుక్స్, బట్టలు, షూలు, పిల్లల్ని స్కూల్కి తల్లిదండ్రులు పంపిస్తే చాలని రాగి జావా, మెనోలు, ఫుడ్స్, రకరకాల ఫుడ్స్, మధ్యాహ్నం టైంలో చిక్కీలు, గుడ్లు అన్ని ఇచ్చారన్నా. అన్నా మీరు నేను జన్మలు తీర్చుకోలేనన్నా. మా పిల్లల్ని ముందు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే ఒక తర ధిక్కారంగా చూసేవాళ్ళన్నా. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నానన్నా, మా పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడని. నాడు నేడు కింద ఎంత మార్చారన్నా స్కూల్స్ ని. ఆ టైల్స్ ఏమి, ఆ బెంచ్లు, డస్కులు, పిల్లల కోసం ఎల్ఈడి టీవీలు, బోర్డులు, అబ్బా నిజంగా దేవుడన్నా మీరు నాకు. నేను నిజంగా దేవుడన్నా. అది సరిపోక మా ఇంటి ముందు వచ్చి రేషన్ బండి అన్నా, మేము తినేది రేషన్ బియ్యం అన్నా. అంత బాగుంటుందన్నా రేషన్ బియ్యం. మా చుట్టాలు వస్తే బియ్యం అన్నం పెడుతుంటే ఏందమ్మా మీరు సోనా మసూరి బియ్యం తింటున్నారు అంటున్నారన్నా. ఈ జన్మలో మీరు రుణం తీర్చుకోలేమన్నా. నేను చెబుతున్నానన్నా, మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. మాకు ఈ లోన్లకి అన్ని అధికారులు లంచం అడగకుండా మా ఆడపిల్లల కోసం ఎంతో చేశారన్న. పేరున నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానన్నా, మీతో సహా. ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదన్నా. కానీ మేము ఓటేసి మిమ్మల్ని ఆ థ్యాంక్స్ ద్వారా మేము గెలిపించుకుంటామన్నా. ఎన్నిసార్లైనా ఎలక్షన్ రాని జగనన్నా, మా ఓటు మీకేనా. నేను ఇంకో విషయం చెప్పుకుంటానన్నా, మీలాగే మీ ఫ్యాన్స్ కూడా అన్నా ఏదైనా సహాయం నేను వెళితే మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారన్నా. మీకు మీ ఫ్యాన్స్ కి సెల్యూట్ అన్నా. నేను నిజంగా నేను ఆడ చూడలేదన్నా ఇట్లా పరిపాలన. నాకు అంత ఆనందం అన్నా. మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా. మీరు నిజంగా ఇంకోసారి సీఎం అయితే మీతో వచ్చి సెల్ఫీ దిగుతానన్నా. నాకు చాలా ఇష్టం అన్నా. మా హీరో అన్నా మీరు. సినిమా హీరోలు కాదన్నా, మీరు మా హీరో అన్నా. మా జీవితాల హీరో అన్నా మీరు. చాలా చాలా థ్యాంక్స్ అన్నా. థ్యాంక్ యూ తల్లి. అన్నా పొగిడాను అనుకోమాకన్నా, మనసులో ఉండేది చెప్పానన్నా. అందరూ పొగుడుతారు అంటారన్నా. లేదన్నా, నేను మనసులో ఉండే మాట చెప్పానన్నా. మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా. అందరికీ థ్యాంక్స్ సార్. మిమ్మల్ని మాట్లాడాలని నా కళ అన్నా. ఆ కళ నాకు నెరవేరిందన్నా. అందరికీ థ్యాంక్స్ సార్. మేడం మీకు అందరికీ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్. ఏవైనా థ్యాంక్ యూ సార్. ఐ మీన్ ఇంకొక డిస్ట్రిక్ట్ కడప డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్ కడప కలెక్టర్ రాజు, ప్లీజ్ రెస్పాండ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మన కడప జిల్లాలో సార్ సుమారు 1 lakh హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది సార్. మనము ఆల్మోస్ట్ 1.25 lakh ప్లాట్స్ వరకు ఇవ్వడం జరిగింది సార్. సార్ ఇప్పటికి యాజ్ ఆన్ డేట్ సార్ వీ ఆల్రెడీ కంప్లీటెడ్ 31,000 హౌసెస్ సార్. కంప్లీషన్ చేసుకుని ఆల్రెడీ చేశాం సార్. ఆల్మోస్ట్ ఒక 40,000 వరకు కూడా ఆల్మోస్ట్ RL అబో స్టేజ్ కూడా తీసుకురావడం జరిగింది సార్. మంచి ప్రోగ్రెస్ చేశాం సార్. సార్ ఈ 1 lakh హౌసెస్ శాంక్షన్ లో కూడా సార్ 77,000 వరకు మనం ఆల్మోస్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆల్రెడీ 35,000 లోన్స్ ఇచ్చాం సార్. దట్ ఈక్వలెంట్ అమౌంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అరౌండ్ 271 crores సార్. మన మహిళా గ్రూపుల ద్వారా 35,000 చొప్పున మొత్తం 271 crores ఆల్రెడీ మనము హౌసింగ్ కన్స్ట్రక్షన్ వరకు వాళ్ళకి సపోర్ట్ కింద సిస్టమ్ కింద ఇవ్వడం జరిగింది సార్. ఈ రోజు తమరు సార్ ఈ ఇంట్రెస్ట్ సబ్సిడీ కింద సార్ ఆల్మోస్ట్ ఫస్ట్ స్పెల్ లో ఫస్ట్ దఫాలో సార్ ఆల్మోస్ట్ 33,000 మెంబర్స్ కి 3.33 crores వాట్ ఎవర్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఏదైతే ఉందో సార్ దట్ వీఆర్ గివింగ్ ఇట్ సార్. ఈ రోజు తమరితో ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ సార్ ఎమ్మెల్యే బద్వేల్ గారు ఉన్నారు సార్ మనతోని. అలాగే గౌస్ లజం హజ్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు సార్. అలాగే మన ప్రసాద్ రెడ్డి అడ్వైజర్ ఆయన కూడా ఉన్నారు సార్. తమరు పర్మిషన్ ఇస్తే సార్ ఈ రోజు
మనతో సార్ వహీదా ఖానం గారు సార్ ఫ్రమ్ కడప సార్. షీస్ ఫ్రమ్ మక్కా మదీనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి సార్. మన కొప్పర్తి లేఅవుట్ లో వీళ్ళు ఇప్పుడు స్లాబ్ కూడా కంప్లీట్ అయింది సార్, కంప్లీషన్ స్టేజ్ లో ఉంది సార్. సుమారు 5 lakhs విలువ చేసే హౌస్ సైట్ సార్. మొత్తము రేపు కంప్లీట్ అయిన తర్వాత సార్ సుమారు 7.2 lakh వాల్యూ ఉన్న హౌస్ వారికి మనం అందించడం జరుగుతుంది సార్. తమతో ఇంటరాక్ట్ అవడానికి ఆవిడ ఉన్నారు సార్. సో విత్ యూ పర్మిట్ షీల్ ఇంటరాక్ట్. ఒక్క నిమిషం భయ్య. సుధమ్మ తల్లి బాగుంటారమ్మా? గౌస్ భాయ్ సబ్ ఖైరత్? ప్రసాద్ బాగుండ? ప్రసాద్ సారీ విజయ్ ప్లీజ్ గో. అన్నా నమస్తే అన్న. నమస్తే తల్లి. బాగున్నారా అన్న? బాగుండమ్మా. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు బాగుండాలన్నా. మా ప్రజలందరూ కడప ప్రజలందరూ కోరుకునేది మీరు ఎప్పుడు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. అన్న నా పేరు వాహిదా ఖానము. నేను కడప పట్టణంలో గత 10 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటున్నాను. అద్దె ఇంట్లో చాలా చాలా ఇబ్బందులు పడే వాళ్ళము. ఓనర్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుందన్న. మళ్ళీ కొత్త ఇల్లు వెతుక్కోవాలి, మళ్ళీ వీధులు తిరగాలి. మా స్తోమతకు తగ్గ ఇల్లు దొరకదు. ఎలా అనుకునే వాళ్ళము. అప్పుడు మీరు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారన్నా, మీకు చాలా చాలా రుణపడి ఉంటాము. ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా సచివాలయ సిబ్బంది మా ఇంటి దగ్గరికి వచ్చి మీరు స్థలానికి అర్హులు ఉన్నారుమా, మీరు పత్రాలు తీసుకురండి, మేము డాక్యుమెంటేషన్ చేస్తామని 1 రూపాయి 1 పైసా కూడా తీసుకోకుండా వాళ్ళు సేవతో పని చేసి అనుకోకుండా ఒకరోజు ఇంటికి వచ్చారు సార్. వచ్చి మీకు స్థలం వచ్చింది మా లేఅవుట్కి రావాలి అన్నారు. వెళ్ళాము. నా స్థలం నాకు చూపించి మార్జిన్స్ వేసి చేతికి పట్టా ఇచ్చారు సార్. చాలా సంతోషం సార్. ఇది మీ పాలనలో జరిగింది సార్. నాకైతే అసలు ఈ 10 years నుంచి నాకు ఎప్పుడు రేషన్ కార్డు కూడా లేదు సార్. అది కూడా మీ ప్రభుత్వ పాలనలోనే వచ్చింది సార్. మీకు ధన్యవాదాలు సార్. అలాగే ఒక సామాన్య మహిళలకు కానీ ప్రజలకు కానీ డైరెక్ట్ గా మా గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు కావాలన్నా కూడా ఇంత సులువుగా మీ పాలనలోనే జరిగింది సార్. మీకు చాలా కృతజ్ఞతలు సార్. అలాగే ఇల్లు కట్టుకోలేమని మీరు ఆలోచించి మీరు మళ్ళీ అడ్వాన్స్ పేమెంట్ కింద మాకు 20,000 రూపాయలు ఇప్పించారు సార్. ఆ 20,000 రూపాయలు కూడా మా వ్యక్తిగత ఖాతాలకు జమ చేయించారు సార్. మీకు ఇందుకు కూడా మీకు ధన్యవాదాలు సార్. ఆ అమౌంట్ మళ్ళీ ఇసుక ఉచితంగా ఇచ్చారు. కడ్డీలు సిమెంట్ కూడా నాణ్య రకమైన మెటీరియల్ మాకు అందించారు. అలాగే గునాది అయిపోయిన తర్వాత విత్ ఇన్ 10 days 1 week లోపలే నాకు ఫస్ట్ విడత కింద కూడా 60,000 రూపాయలు బిల్లు కూడా పడింది సార్ వెంటనే నాకు. తర్వాత గోడలు వేసిన తర్వాత మళ్ళీ 2-3 దఫాలుగా కూడా అమౌంట్ నా వ్యక్తిగత ఖాతాకి వేశారు సార్, జమ చేశారు. మీకు ఇందుకు ధన్యవాదాలు. అలాగే ఒక ఇల్లు కట్టుకుంటానా, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉంటుందా అనేది నాకు కలగా ఉండేది సార్. అది మీ వల్ల నెరవేరింది సార్. మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఒక సొంత ఇల్లు కట్టుకుంటానంటే ఇంకా చెప్పలేదు సార్. నాకంటూ ఒక ఇల్లు ఉంది అనేసి చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 2వ విడత కింద ఇల్లు ఇంకా బాగా కట్టుకోవాలి అని ఆలోచించి మీరు ఎస్హెచ్జి ద్వారా మళ్ళీ 35,000 రూపాయలు నా అకౌంట్ కి వ్యక్తిగత ఖాతాకి వేశారు సార్. ఆ అమౌంట్ని కూడా వడ్డీ రూపంలో మళ్ళీ మాకు తిరిగి వడ్డీలు మా వ్యక్తిగత ఖాతాలకి జమ చేయాలనుకునే మీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ సార్. అదే కాకుండా మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రతి స్కీమ్ కింద మేము ఎలిజిబుల్ ఉన్నాం సార్. మా పాపకి అమ్మఒడి కింద 3 years నుంచి 15,000 రూపాయలు మా వ్యక్తిగత ఖాతాకి అమౌంట్ జమ అవుతుంది సార్. మా ఆయన వచ్చి అన్ని మహిళలకే ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు సార్. నాన్నకి ఎందుకు లేదని మా ఖాతాకి జమ అవుతుంది సార్. మా అత్తయ్యకి వచ్చేసి చేయూత కింద ప్రతి సంవత్సరం 3 విడతలుగా 18,750 రూపాయలు అమ్మ ఖాతాకి కూడా జమ అవుతుంది సార్. అమ్మ కూడా ఎక్కడ తిరగదు సార్. వాలంటీర్లే వచ్చి వాళ్ళే ప్రాసెస్ అంతా చూసుకొని అన్ని చేసి వెళ్తా ఉన్నారు. అలా ఆ అమౌంట్ ఆమె చీర వ్యాపారం కూడా చేస్తా ఉంది సార్ మా అత్తయ్య. మా మామకి కూడా పెన్షన్ వస్తుంది సార్. మా అమ్మగారికి కూడా చేయూత అమౌంట్ కూడా 3 విడతలు వచ్చింది సార్. మళ్ళీ పెన్షన్ కూడా వస్తుంది సార్. ఇంకొక విషయం సార్, పెన్షన్ తీసుకోవాలి అంటే ఒకప్పుడు పడిగాపులు కాయాలి. తెల్లవారుజామున లేచి వెళ్ళి
అక్కడ ఉండి సాయంత్రం అవుతుందో మధ్యాహ్నం అవుతుందో తెలియదు, తిండి నీళ్లు లేక ఉండేవాళ్ళు. వికలాంగులు, మహిళలు, వృద్ధులు చాలా అవస్థలు పడేవారు సార్. కానీ మీ ప్రభుత్వంలో వాలంటీర్ ఇంటికి వచ్చి తెల్లవారుజామున 1వ తేదీకంతా పెన్షన్ ఇచ్చి వెళ్తున్నారు సార్. అదంతా మీ చలవే సార్. అదే కాకుండా నాకు కూడా, నేను ఎస్ఐజిలో సభ్యురాలని సార్. నాకు ఆసరా పథకం కింద 3 విడతలుగా కూడా మాకు 18,000 లబ్ధి పొందాను సార్. అలాగే ఒక 2 ఏళ్ల ముందు కోపర్తిలో 1,00,000, 2 లక్షలు ఉండే స్థలం సైట్ వాల్యూ ఇప్పుడు 5 లక్షలు ఉంది సార్. ఫ్యూచర్ లో 10 లక్షలు కూడా కావచ్చు సార్. ఒక పేద మహిళ లక్షాధికారి కావాలా అనే మీ సంకల్పము గట్టిది సార్. అందుకే మేమందరం కూడా ప్రతి మహిళ లక్షాధికారి అవుతుంది సార్, అయింది కూడా ఇప్పుడు. అది కూడా మీ దయ సార్. కనీసం అంటే ఈ పథకాలన్నీ కలిపి ల్యాండ్ వాల్యూ, ఇల్లు, మీరు ఇచ్చిన 1,80,000 రూపాయలు మొత్తం కలిపి నా ఒక కుటుంబానికి 8 నుంచి 10 లక్షల వరకు లబ్ధి పొందాను సార్. మీకు ఇందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా విజయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని స్కీమ్ లాంచ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ల్యాప్టాప్ ఏమన్నా vote of thanks. Sir, ఇప్పుడు vote of thanks by Lakshmi Shah, MD Housing Corporation. Sir, yeah, Lakshmi. Sir, thank you. Thank you, sir. Sir, with your permission, I present one shairi, sir, by Imtiaz, sir. జగనన్న అందిస్తున్న వడ్డీ రీయింబర్స్మెంట్ తగ్గించింది పేదలకు ఇంటి నిర్మాణ భారం. జగనన్న అందిస్తున్న వడ్డీ రీయింబర్స్మెంట్ తగ్గించింది పేదలకు ఇంటి నిర్మాణ భారం. అందుకే సకారమైంది లక్షలాది అక్క చెల్లెమ్మల కలల స్వగృహం, కలల స్వగృహం. సార్ సార్ ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడ లేని విధంగా విప్లవాత్మక వ్యవస్థలను చేపడుతూ వినూత్న పథకాలను అమలు చేస్తూ మహానాయక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధకుడిగా ప్రజా శ్రేయస్సు ఊపిరిగా భావిస్తూ పేదల సంక్షేమమే పరమ కర్తవ్యంగా భావిస్తూ సంక్షేమంలో అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిస్తూ సార్ ఇల్లు లేని నిరుపేద అక్క చెల్లెమ్మల గోడు విని నేను విన్నాను, నేను ఉన్నానంటూ స్థలం లేని వానికి స్థలం, స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి రుణం, ఈరోజు రుణం తీసుకున్న దానికి వచ్చిన వడ్డీని కూడా రీయింబర్స్మెంట్ చేస్తూ అడుగడుగున పేద అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ఈరోజు వాళ్లకు రీయింబర్స్మెంట్తో బటన్ నొక్కి రీయింబర్స్మెంట్ చేసినందుకు సార్ ప్రజల తరఫున, లబ్ధిదారుల తరఫున, అధికారుల తరఫున, గవర్నమెంట్ తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. అలాగే సార్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు జోగి రమేష్ గారికి, అలాగే హౌసింగ్ చైర్పర్సన్ గారు మేడపాటి షర్మిల రెడ్డి గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ సార్కి, సీఎంఓ అధికారులందరికీ, చీఫ్ మినిస్టర్ అడ్వైజర్లందరికీ, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీస్లకు, అలాగే అటెండ్ అయిన హెచ్ఓడీలందరికీ, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, అలాగే సార్ జిల్లా నుంచి అటెండ్ అవుతున్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, అలాగే కలెక్టర్లకి, జాయింట్ కలెక్టర్లకి, అక్కడ ఉన్న జిల్లాధికారులకి, హెచ్ఓడీస్కి, అలాగే డివిజన్ స్థాయి, మండల స్థాయి, సచివాలయ స్థాయి సిబ్బందులకు మరియు మన వాలంటీర్స్కు, అలాగే ఈరోజు లబ్ధి పొందుతున్న బెనిఫిషియర్లందరికీ
అలాగే ఈరోజు కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మ్యామ్.